తీసుకెళ్ళి అక్కడ ఆ బుద్ధుని విగ్రహానికి వాళ్ళు నీళ్లు పోస్తున్నారు కదా, మనం కూడా అక్కడ నీళ్ళు చల్లేద్దాం. ఇక్కడ వీళ్ళు చేతితోని కాకుండా వీటితో పోస్తున్నారు రకరకాల. మనము శివుడికి అభిషేకం చేసినట్టు, జలాభిషేకం చేసినట్టు వీళ్ళందరూ కూడా ఇలా నీళ్లు చల్లుతున్నారు. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఇప్పుడే చెప్పాను నాన్ లోకల్స్ పైన వీళ్ళు క్రేజీగా చేయట్లేదు, ఇప్పుడే నీళ్లు కొట్టేసి వెళ్ళారు. సరిపోయారు ఇద్దరును. ఇట్స్ ఓకే. సరే తరలే. ఒక వెజిటేరియన్ వరల్డ్ ట్రావెలర్గా, ఒక శాకాహార ప్రపంచ యాత్రికుడిగా నా వైపు నేను ఎప్పుడైనా ఏది చూపించినా సరే మీట్కి సంబంధించినవి కానీ లేకపోతే నాన్ వెజ్కి సంబంధించినవి కానీ నేను ఎప్పుడు చూపించను. నా దాంట్లో అయితే ఉండవు, ఎందుకంటే నేను చూడడానికి కూడా ఇష్టపడను, నేను చూపించను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లావోస్. సో లావోస్లో వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 14th to 16th 3 రోజుల పాటు. ఈరోజు 16th ఏప్రిల్, లాస్ట్ డే ఆఫ్ లావోస్ సెలబ్రేటింగ్ ద న్యూ ఇయర్. సో ఇక్కడ మనం వాట్ సిసికేట్ దగ్గర బయట ఉన్నాము. సో వాట్ సిసికేట్ అనేది ఒక టెంపుల్ ప్లస్ అట్లాగే మ్యూజియం. సో ఇక్కడ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది సియామీ స్టైల్ బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. ప్లస్ అంతేకాకుండా వీళ్ళకి చుట్టూరా వాల్ చుట్టూరా ఇక్కడ ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ చుట్టూరా కొన్ని వేల బుద్ధుని యొక్క స్తూపాలు, బుద్ధుని యొక్క స్టాచ్యూస్ అనేది రకరకాల మెటీరియల్ తోటి, రకరకాల సైజులతోటి, రకరకాల షేప్స్లోను బుద్ధుని విగ్రహాలు అనేది మనకు కనిపిస్తాయి. సో అది దీని స్పెషాలిటీ అనమాట. ఇక్కడ వీళ్ళు న్యూ ఇయర్ని వీళ్ళు నీళ్లు చల్లుకొని నీళ్లు చల్లుతూ వీళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ ఆచారం అనుకుంటా ఇది, వీళ్ళ పద్ధతి ఇది. సో మనకి ఇక్కడ నీళ్లు కూడా అమ్ముతున్నారు. సో ఆ వాటర్ని కూడా తీసుకోవచ్చు. అందరూ బకెట్స్లో నీళ్లు తీసుకెళ్తున్నారు, ప్లస్ నీళ్లు కొడుతున్నారు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి అసలు వాట్ సిసికేట్ అంటే, వాట్ అంటే టెంపుల్, సో టెంపుల్ ఆఫ్ సిసికేట్. సో అంతేకాకుండా మ్యూజియం. సో అది లోపల ఎలా ఉందని చెక్ చేద్దాం. అంతేకాకుండా వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని కూడా క్యాప్చర్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ నీళ్ళని కూడా 10,000కి, అంటే దాదాపు మన లెక్క ప్రకారం 40 రూపాయలకు అమ్ముతున్నారు. ఇదే వాట్ సిసికేట్ మ్యూజియం అండ్ టెంపుల్. ఇది 50,000 నోటు. సో వీళ్ళు 10,000 తీసుకుంటున్నారు. 10,000 అంటే మన లెక్క ప్రకారము 40 రూపాయలు మాత్రం. సో ఇలా బకెట్లో నీళ్ళు ఇస్తున్నారు. ఈ నీళ్ళని మనం ఇక్కడ మేబీ అభిషేకానికి వాడతారు అనేది చూడాలి. సో 40,000 చేంజ్ రిటర్న్ ఇచ్చారు. సో ఇవి నీళ్ళు తీసుకెళ్ళి మనం అక్కడ అభిషేకానికి ఎక్కడైతే అక్కడ వాడదాం. లెట్స్ గో. తీసుకెళ్ళి అక్కడ ఆ బుద్ధుని విగ్రహానికి వాళ్ళు నీళ్ళు పోస్తున్నారు కదా, మనం కూడా అక్కడ నీళ్ళు చల్లేద్దాం. ఇక్కడ వీళ్ళు చేతితోని కాకుండా వీటితో పోస్తున్నారు రకరకాల ఆకులు. జలాభిషేకం బుద్ధుని విగ్రహాలకి రకరకాల పోజుల్లో, రకరకాల షేపుల్లో, సైజుల్లో ఉన్న బుద్ధుని విగ్రహాలు.โมทนานำทางครอบครัวของพ่อออกตุ๋ยแม่ออกนี้เทพบงษาหวมอุโปโมทนา100,000 ปีสาธุสุขีทีคายุโกภาวะ పెద్ద బుద్ధుని విగ్రహం, ఇక్కడ ఉన్న బుద్ధుని విగ్రహం పెద్ద దాంట్లో మనము శివుడికి అభిషేకం చేసినట్టు, జలాభిషేకం చేసినట్టు వీళ్ళందరూ కూడా ఇలా నీళ్లు చల్లుతున్నారు విగ్రహాల పైన. ఇలా మొదటిసారి చూస్తున్నాను నేను. కాకపోతే చెప్పులు వేసుకొని చేస్తున్నాం, అంటే గుడి లోపల కాదు కదా, ఆవరణ బయటనే. విగ్రహాలన్నింటికి మాత్రం ఇలా నీళ్లు చల్లడం అనేది కొత్తగా వింతగా ఉంది. కానీ ఎవరి ఆచారాలు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి. సిసికేట్ మ్యూజియం అని ఉంది. లావోస్ వాళ్ళకేమో 5,000, ఫారినర్కి 30,000. 30,000 అంటే మన లెక్క ప్రకారం హార్డ్లీ 120 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా నీళ్ళు అమ్ముతున్నారు. లోపల మెయిన్ విగ్రహం ఉంది. ఇక్కడ మాత్రం అందరూ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తున్నారు దర్శనానికి. అన్ని చోట్ల నీళ్లు చల్లుతున్నారు. ఇక్కడ మాత్రం డూ నాట్ స్ప్రింకిల్ వాటర్ ఆన్ ద బుద్ధ ఇమేజెస్ ఇన్ సైడ్ ద క్లాయిస్టర్ అని ఉంది. సో దీని లోపల రకరకాల బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి.
రకరకాల షేపుల్లో, రకరకాల సైజుల్లో, రకరకాల వేరియస్ మెటీరియల్ యూస్ చేసి తయారు చేసిన బుద్ధుని విగ్రహాలు. వీటిపైన మాత్రం నీళ్ళు చల్లకూడదని రాసింది. దీని స్పెషాలిటీనే ఇది అన్నారు. చుట్టూరా గోడలో క్లాయిస్టర్ లాగా అంటే గూళ్ళు ప్రిపేర్ చేసి ప్రతి గూళ్ళలోనూ బుద్ధుడి విగ్రహాలు అనేది ఇలా పొందుపరచడం జరిగింది. చాలా పురాతనమైన గుడి, కానీ చాలా పవిత్రంగా దీన్ని భావిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారా, ఎక్కడ చూసుకో ప్రతి చోట కూడా విగ్రహాలు పెద్దవి, చిన్నవి, రకరకాల పోజెస్లో, షేప్స్లో, సైజెస్లో, మెటీరియల్స్తో ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక్కడ మాత్రం చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తున్నారు. చెప్పులు వదిలేసి మనం కూడా లోపలికి వెళ్ళి లోపల మెయిన్ టెంపుల్ని దర్శనం చేసుకున్నాం. దాని లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు. జస్ట్ ఓన్లీ ఒక షార్ట్ 2 seconds క్లిప్ ఒకటి మాత్రమే తీసాను. అక్కడ లోపల ఎలా ఉందనేది మీకు చూపించడం కోసం. సూపర్బ్ ఉంది, చాలా బాగుంది. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి బయట, ఆ తర్వాత ఇక్కడ దీని గురించి ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువ తెలుసుకొని నేను మీకు రిలే చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హోఫ్రేక్యో అనే మ్యూజియం దగ్గర ఉన్న. ఫ్రేక్యో మ్యూజియం అనేది 1565లో కట్టారు లావోస్లో. సో ఈ ఫ్రేక్యో మ్యూజియం అనేది రైట్ ఆపోజిట్ టు సిసికెత్ టెంపుల్. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే 1565లోనే ఇక్కడ ఎమరాల్డ్ బుద్ధ అంటే మరకత మందితో చేసిన బుద్ధుణ్ణి విగ్రహం అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. కాకపోతే ఒకప్పుడు థాయిలాండ్కి లావోస్కి మధ్యలో యుద్ధం జరిగి థాయిలాండ్ వాళ్ళు ఈ పర్టికులర్ విగ్రహాన్ని, బుద్ధుడి విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళ బ్యాంకాక్లోని మెయిన్ టెంపుల్లో, గ్రాండ్ టెంపుల్లో వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో అలా ఈ ఎమరాల్డ్ బుద్ధ అనేది ఇక్కడ నుంచి బ్యాంకాక్కి మూవ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇక్కడ లేదు. కాకపోతే అప్పటి నుంచి వీళ్ళు అప్పుడే కట్టారు కాబట్టి అప్పటి యొక్క ఆనవాళ్ళు ప్లస్ బుద్ధుడి విగ్రహము ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఒక మ్యూజియం లాగా, పార్క్ లాగా తయారు చేశారు. దాన్ని మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడు మనకు కనబడుతుంది హోఫ్రేక్యో. సో ఇదే అసలు సిసలైన ఎమరాల్డ్ బుద్ధుని పెట్టిన చోటు అనమాట. సో 1565లో అంటే దాదాపు 460 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎమరాల్డ్ బుద్ధుడు అంటే మరకత మణితో చేసిన బుద్ధుడిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు బ్యాంకాక్, థాయిలాండ్తో యుద్ధంలో ఓడిపోయిన తర్వాత బ్యాంకాక్ వాళ్ళు తీసుకెళ్ళి వీళ్ళు వాట్ హోఫ్రేక్యో అని చెప్పేసి అని హోఫ్రేక్యోకే ఒక సపరేట్ టెంపుల్ కట్టి అది మెయిన్ టెంపుల్ దగ్గర అక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఇక్కడ దాని ఆనవాళ్ళు ఈ పర్టికులర్ చూడటానికి ఎంత చాలా బాగుంది చూడండి. 460 సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఎంత బాగుందో. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ లోపల విగ్రహం అయితే ఎమరాల్డ్ బుద్ధుడు అయితే లేడు, కాకపోతే అది తీసుకెళ్ళిపోయారు. కానీ దాని స్ట్రక్చర్ కానీ ఆ ప్లస్ ఆ గుడి కానీ లేకపోతే అది కట్టిన తీరు కానీ ఎంత సూపర్గా ఉందో. ఎండ తీవ్రత ఎంత హెవీగా ఉందంటే చూడండి ఎలా చెమటలు పట్టేస్తున్నాయో. చెమటలు పట్టేయడమే కాకుండా నా వెనకాల హోఫ్రేక్యో కనిపిస్తుంది. సో ఐఫోన్ నీడ్స్ టు కామ్ డౌన్ అని చెప్పేసి అని అంటుంది. అంటే కూల్ డౌన్ అవ్వాలంట. అంటే అంత హీట్ ఎక్కిపోయింది ఫోన్ కూడా. నేను హార్డ్లీ ఒక ½ అవర్ కూడా తీయలేదు మొత్తం అన్ని రకాలు కలిపి. కానీ ఇంత తొందరగా ఇది హీట్ ఎక్కిపోతుంది అంటే ఇక్కడ ఉన్న ఎండ తీవ్రత అనేది అంత దారుణంగా ఉంది. సో అది మీకు చెప్పడం కోసమే వీడియో చేస్తున్నా. సో లోపలికి ఎట్లాగో అక్కడ ఫొటోస్ నాట్ అలౌడ్ కాబట్టి ఇక్కడే కొంచెం దాన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి కొంచెం కూల్ డౌన్ చేసేసిన తర్వాత అప్పుడు మనము వేరే దగ్గరికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీరు చూస్తుంది వాట్ సిమువాంగ్. సో సిమువాంగ్ టెంపుల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ అండ్ ఫేమస్ టెంపుల్స్ ఆఫ్ లావోస్ అంట. ఎందుకనంటే ఇక్కడ ఈ టెంపుల్లోకి వెళ్తే చాలా లక్ కలిసి వస్తుందని, ఇట్ ఇస్ టెంపుల్ ఆఫ్ గుడ్ లక్ అని అందరూ ఇక్కడ బిలీవ్ చేస్తున్నారు. సో ఇప్పటిదాకా నేను అనుకునేవాడిని ఎందుకు ఇలా నీళ్ళు చల్లుతున్నారు ఏంటి అని చెప్పేసి అని. కానీ ఒక 15 నిమిషాలు రోడ్లో నిల్చుంటే అర్థమైపోయింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎండ తీవ్రతను తట్టుకోవడానికి వీళ్ళు 10 సార్లు స్నానం చేసినా తప్పలేదు. అందుకే ఎన్నిసార్లు నీళ్ళు కొట్టినా సరే 10 నిమిషాల్లో ఎండిపోతాయి కాబట్టి మళ్ళీ నీళ్ళు కొడుతున్నారు, కొట్టించుకుంటున్నారు అనమాట. సో అలా. సో ఇప్పుడు ఆ టెంపుల్ లోపల ఎలా ఉందనేది చూసుకుందాం మనం. లెట్స్ గో ఇన్సైడ్. అక్కడ చూస్తున్నారా వాళ్ళు కావాలని నీళ్లు పోయించుకొని మరి వెళ్తున్నారు. డబ్బులు కట్టి మరీ నీళ్లు పోయించుకుంటున్నారు. ఇక్కడ ఒక డ్రాగన్ రూపంలో ఉన్న దాంట్లో నీళ్లు పోసి అక్కడి నుంచి కింద విగ్రహం పైన నీళ్లు పడేలా కూడా చేస్తారు. This is the one which is considered to be the temple of good luck. సో మనకి మంచి అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పేసి అని అందరూ బిలీవ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఇది కొంచెం మోడర్నైజ్ స్ట్రక్చర్లో ఉంది. ఇది కూడా 16th సెంచరీలోనే కట్టారు. 16వ సెంచరీలో కట్టినా సరే ఐ థింక్ దీనికి కొంచెం
పెయింట్స్ అవన్నీ వేస్తూ ఉండడం వల్ల కొంచెం మోడర్న్ అనిపిస్తుంది. కాకపోతే ఇది కూడా చాలా పాత టెంపుల్ ఇది. సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మాత్రం ఇక్కడ మాత్రం చెప్పులు వదిలేసి వెళ్తున్నారు. ఇప్పటిదాకా అందరూ చెప్పులతో వెళ్ళిపోయారు, ఇక్కడ మాత్రం చెప్పులు వదిలేసి వెళ్తున్నారు. సో బేసిక్లీ ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ దేవుళ్ళ అయితే విగ్రహాలు ఉంటాయో అక్కడ మాత్రమే చెప్పులు వదులుతున్నారు. మిగతా అన్ని చోట్ల చెప్పులు వదిలే అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎండ తీవ్రతకి మనము చెప్పులు లేకుండా నడవడం అనేది చాలా కష్టం. ఇక్కడ చూస్తున్నారు కదా రకరకాల విగ్రహాలు, మళ్ళీ అందరూ ఇక్కడ దేవుళ్ళ మీద అభిషేకం చేయడం. మామూలుగానే ఇది బిజీ టెంపుల్. ఇప్పుడు ఇంకా వీళ్ళకి న్యూ ఇయర్ ఆఖరి రోజు కాబట్టి విపరీతమైన జనాలు, క్రౌడ్, ప్లస్ అంతేకాకుండా ఇలా నీళ్ళతో మొత్తం నిండిపోయింది ఇక్కడ. సో నడిచేటప్పుడు జాగ్రత్త నడవాలి, కాలు స్కిడ్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇక్కడ రాళ్ళ మీద ఇవన్నీ విగ్రహాలు అనేది పెట్టడం జరిగింది. శరణం గచ్చామి. సో ఈ బుద్ధుడి విగ్రహాలని చూసి మీరు ఆనందించాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఎదురుగా మనకి ఏదైతే కనిపిస్తుందో ఇదే విక్టరీ మాన్యుమెంట్ అంటారు. సో నాకైతే మన ఢిల్లీలో ఇండియా గేట్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. సూపర్బ్ ఉంది. ఇప్పటిదాకా చూసినవన్నీ కూడా కొంచెం పాత తరంలో ఉన్నాయి, కానీ ఇది మాత్రం ఆర్కిటెక్చర్గా బ్యూటిఫుల్గా ఉంది. విక్టరీ మాన్యుమెంట్. సో దాని ఎంటైర్ ఒక సర్కిల్ వేసుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం చార్మినార్ లాగా కూడా అనిపిస్తుంది. విక్టరీ మాన్యుమెంట్ దగ్గర ఒక మ్యూజికల్ ఫౌంటైన్ పెట్టారు. సో మ్యూజిక్ తగ్గట్టు ఫౌంటైన్లో వాటర్ అనేది ప్లే అవుతున్నాయి. వావ్, బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్ 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 సూపర్. మంచి ఫౌంటైన్ షో అయితే చూసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది విక్టరీ మాన్యుమెంట్ అండ్ అక్కడ అది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. సో వీళ్ళు ఇక్కడ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ సెంటర్లో వీళ్ళు ఎంత బాగా అసలు మొత్తం రోడ్లోంచి మధ్యలో ఈ విక్టరీ మాన్యుమెంట్ కోసం ఇలా వీళ్ళు స్పేస్ వదలడం అనేది చాలా బాగుంది. సో ఇక్కడ అంతా కూడా మనకి ప్రాపర్ ల్యాండ్స్కేపింగ్, గ్రీనరీ ఇవన్నీ కూడా వేసుకున్నారు. సో ఎందుకనంటే అక్కడ వెనకాల వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉంది. ఆ వాటర్ ఫౌంటైన్స్ కూడా మ్యూజికల్ షో అనమాట. సో ఆ మ్యూజిక్ ద్వారా వాళ్ళు అక్కడ ఫౌంటైన్స్ అనేది, ఆ వాటర్ అనేది వస్తుంది. సో సూపర్బ్గా ఉంది. సో ఇదంతా కూడా ఇలా ప్లేస్ వదలడం అనేది ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే ఇట్స్ అ బిజీ సిటీ, కానీ ఆ బిజీ సిటీ అయినా సరే వీళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఇవన్నీ కూడా వదలడం జరిగింది. అక్కడే పక్కన కూడా ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కూడా ఉంది. సో అక్కడ మనకి ఇది వీళ్ళది కమ్యూనిస్ట్ పార్టీ అనుకుంటా. సో కమ్యూనిస్ట్ పార్టీ జెండా కూడా కనిపిస్తుంది మనకి. సో ఇలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం. ఇప్పటిదాకైతే ఎక్కడ చూసుకున్నా చాలా మంది జనాలతో ఎక్కువ మంది ఉండేది, కానీ ఈ రోజు మాత్రం జనాలు ఎక్కువ ఏం కనిపించట్లేదు ఇక్కడ. సో బేసిక్లీ మేబీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ బయట అండ్ గుళ్ళలోనే చేస్తున్నట్టున్నారు. మిగతా ఈ ప్లేస్లో అయితే ఏం లేదు. సో ఇట్ ఈస్ ఆల్ బ్యూటిఫుల్. మాన్యుమెంట్ లోపల చూడండి ఎంత బాగుందో. దీని లోపల కూడా వీళ్ళు స్ట్రక్చరు, వీళ్ళ ఆర్కిటెక్చర్ అనేది, వీళ్ళ బొమ్మలు అనేది చాలా బాగా అనిపిస్తుంది నాకు. అందుకోసమే అన్ని వైపులా కూడా ఆల్ 4 sides కూడా వీళ్ళు ఇలా బొమ్మలు గీయడం జరిగింది. సో చూస్తుంటే కొంచెం మనకి మన దశావతారాల విగ్రహం ఉన్నట్టు అనిపిస్తుంది. సో వీళ్ళ బుద్ధిజంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. ఎంత బాగుంది కదా, సూపర్బ్ ఉంది. మొత్తం పై దాకా వీళ్ళు వాళ్ళ స్కల్ప్చర్ అనేది చేయడం సూపర్బ్ ఉంది, చాలా బాగుంది. నేను ఇక్కడ ఎగ్జాక్ట్ సెంటర్లో ఉన్నాను. సో ఇవన్నీ కనిపిస్తుంది. సూపర్. ఇప్పటివరకు నేను చూసిన వాటిలో లావోస్లో నాకు బాగా నచ్చిందంటే ఇదే. ఈ విక్టరీ మాన్యుమెంట్ పైకి కూడా వెళ్ళొచ్చంట. సో దానికి 30,000, అంటే దాదాపు మన లెక్క ప్రకారం 120 రూపాయలు ఛార్జ్ చేశారు. సో మనం పై దాకా వెళ్ళి ఈ విక్టరీ మాన్యుమెంట్ లోపల, అంటే పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందనేది చూసుకోవచ్చు. 3-4 ఫ్లోర్లు ఉన్నట్టున్నాయి. 1957లో ఎలా ఉంది మొదలైనప్పుడు అని, ఆ తర్వాత ఫైనలీ 1993లో ఎలా ఉందనేది. ఇంప్రూవ్డ్ ఫౌంటైన్స్ అండ్ లైటింగ్ సిస్టమ్స్ 2020 కల్లా ఇలా అయింది. వరల్డ్ పీస్ కాంగ్ ఇది కూడా పెట్టారు ఇక్కడ. సో మనకి ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, ప్రస్తుతానికి ఉన్న షేప్ ఏంటనేది ఇక్కడ ఒక ఫోటోలో చూపిస్తున్నారు.
సో ఇక్కడ మనకి 2 ఫొటోస్ పెట్టారు. కంపేర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లావో అండ్ ఫ్రెంచ్ ప్యాక్చుక్రేరియన్. సో విక్టరీ గేట్స్, ఇది ఫ్రెంచ్ వాళ్ళది, ఇది లావోస్ వాళ్ళది. సో ఎలా ఉంది అనేది డిఫరెన్స్ అనేది చూసుకోవడం గురించి ఇక్కడ ఆ ఫోటో కూడా పెట్టడం జరిగింది. ఇంకా కూడా పైకెళ్ళి మనం అక్కడ ఇంకా కూడా పైకెళ్ళి మొత్తం కంప్లీట్ లావోస్ సిటీ అనేది కనిపిస్తుందంట. అది కూడా మనం చూసిస్తాం. వియెంటియన్ సిటీ ఇన్ లావోస్. ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ వియెంటియన్లో ఉన్నారు. దాంట్లో మనం నెక్స్ట్ వెళ్ళబోయేది ఫా థాట్ లువాంగ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ లావోస్. ఇది చూడబోతున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ చూసుకున్నాం కదా, ఫ్రెక్యో మ్యూజియం. 1565 నుంచి 1779 వరకు ఇక్కడ వీళ్ళది ఎమరాల్డ్ బుద్ధ ఉండేది. ఇక్కడ నుంచి వాళ్ళు థాయిలాండ్ వాళ్ళు తీసుకెళ్లారని. ఆ తర్వాత వాట్స్ స్కేట్, దీనికి కూడా వెళ్ళాము. ఇవి స్కిప్ చేస్తున్నా ఎందుకంటే అన్ని సిమిలర్గా ఉంటాయని చెప్పేసి అని. బుద్ధా పార్క్ని నేను ఆల్రెడీ వెళ్ళి చూసుకోవడం జరిగింది. మనకు వీలైతే ఈ నైట్ మార్కెట్కి కూడా ఈరోజు నైట్ వెళ్ళడానికి ట్రై చేద్దాము. అండ్ దెన్ ఈ ఫోమ్వియన్ మ్యూజియం అనేది కూడా మనం వీలైతే కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా నేను లావోస్లో ఉన్న అన్ని ప్లేసెస్ని కవర్ చేస్తున్నాను. ఇక్కడ వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, డైవర్స్ ఎథ్నిసిటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఒక ఫోటో రూపంలో పెట్టడం జరిగింది. సో లావోస్ కల్చర్ అనేది మొత్తం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ లావోస్ అని రాశారు. లువాంగ్ ప్రభాంగ్ ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ అంట. సో ఇది ఇక్కడ వియెంటియన్లో అయితే లేదు, ఇది మనం ఎక్స్ప్లోర్ చేయట్లేదు. కానీ ఇక్కడ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. సో మనం లావోస్ అంటున్నాం కదా, యాక్చువల్గా లావో ఫుల్ ఫామ్ వచ్చి లావో పీడిఆర్, పీపుల్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సో లావోస్ అనేది మనము షార్ట్ ఫామ్లో అంటున్నాం, కానీ వీళ్ళ కంట్రీ ఫుల్ నేమ్ వచ్చి లావో పీడిఆర్, పీపుల్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. సో ఫైనలీ టాప్ ఆఫ్ ద మాన్యుమెంట్కి వచ్చాము. ఇంకా కూడా లోపల నుంచి పైకి ఎక్కొచ్చు మనము, కానీ ఇక్కడ నుంచి చూసుకుందాం సిటీ అనేది ఎలా ఉందనేది. వావ్, లుక్స్ సో బ్యూటిఫుల్. కంప్లీట్ పైదాకా వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనకు చాలా బ్యూటిఫుల్గా సిటీ అనేది వ్యూ ఉంది. వియెంటియన్ సిటీ, రోడ్స్, ట్రాఫిక్ ఎలా ఉందనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఈరోజు అయితే అసలు ఏం ట్రాఫిక్ లేదు, కంప్లీట్ ఎంటీ రోడ్స్ ఉన్నాయి. మనకు కొన్ని బస్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ, లోకల్ బస్సెస్. సో లిటిల్ బిట్ ఆఫ్ గ్రాసరీ అరౌండ్, ఆల్ రౌండ్, అండ్ దెన్ నీట్లీ మెయింటైన్ రోడ్స్. ఇప్పుడు ఈ యాంగిల్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఫౌంటైన్ అనేది ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా చేశారు చూడండి ఫౌంటైన్ డిజైన్, సూపర్బ్ ఉంది కదా. ఆ ఫౌంటైన్ ఉన్న వైపే మనకి పార్కింగ్ అనేది కూడా ఇచ్చారు. బ్యూటిఫుల్, అమేజింగ్. ఇప్పుడు మనం ఫా థాట్ లువాంగ్ అంటే, ఫా అంటే బుద్ధ, థాట్ లువాంగ్ అనే ప్లేస్కి. సో బుద్ధ స్తూప అక్కడ ఉంది, ఆ బుద్ధుని స్తూప దగ్గరికి వెళ్ళబోతున్నాము. అది ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లావోస్. సో అంత ఫేమస్ అనమాట. సో అది ఎందుకు ఫేమస్, అక్కడ ఏముంది అనేది అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది ఫా థాట్ లువాంగ్. ఫా అంటే బుద్ధ, థాట్ లువాంగ్ అంటే ద గ్రేటెస్ట్ స్తూప అని చెప్పేసి, బుద్ధుడి కోసం కట్టిన ద గ్రేటెస్ట్ స్తూప, ద గోల్డెన్ స్తూప. సో గోల్డెన్ స్తూప అని కూడా అంటారు. సో బుద్ధుడి ఆలయాల్లో మనకు తెలిసిందే ఈ స్తూపం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ధ్వజస్తంభం ఎలాగో ఇలా స్తూపం అనేది బుద్ధిస్ట్ టెంపుల్స్లో ఉంటుంది. సో దీని చరిత్ర దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట దీనికి. ఇది అంటే పురాణాల ప్రకారం, అంటే బేసిక్లీ హిస్టోరియన్స్ ఏమంటారు అంటే 3rd century ADలో మౌర్యన్ ఎంపైర్, సో మన ఇండియాలో ఉన్న మౌర్యన్ సామ్రాజ్యం యొక్క రాజు, సో మన చక్రవర్తి అయిన అశోక చక్రవర్తి ఇక్కడ ఒక స్తూపాన్ని, బుద్ధుని యొక్క స్తూపాన్ని కట్టించడం కోసం ఆయన అప్పుడు ఆర్డర్ వేస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ కట్టడం జరిగిందని చెప్పేసి అని ఇక్కడ హిస్టోరియన్స్ చెప్తున్నారు. సో బేసిక్లీ 3rd century AD నుంచి అప్పటి నుంచి ఎన్నో రకాల రీకన్స్ట్రక్షన్స్ అండ్ దెన్ రీమోడలింగ్ ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఎందుకంటే ఎన్నో రకాల ఇన్వేజన్స్ అనేది, ఫారెన్ ఇన్వేజన్స్ అనేది జరుగుతూ రావడం వల్ల ఎన్నో రీకన్స్ట్రక్షన్స్ జరిగి యాజ్ ఎర్లీ యాజ్ 1930s వరకు, అంటే దాదాపు 90 ఏళ్ల క్రితం వరకు కూడా కొన్ని రీకన్స్ట్రక్షన్స్ జరిగి ఫైనల్లీ ఈ షేప్కి వచ్చిందనమాట.
దిస్ ఇస్ యాక్చువల్లీ ద సింబల్ ఆఫ్ లావోస్. సో వాళ్ళకి ఇది వాళ్ళ గర్వంగా ఫీల్ అవుతారు, వాళ్ళ సింబల్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అందుకోసమే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ఆఫ్ లావోస్ ఇన్ వియెంటియన్. సో వియెంటియన్ అనే క్యాపిటల్ సిటీ అనేది 1565లో ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అంతకంటే ముందు ఫాన్ లాంగ్ అని చెప్పేసి అని వేరే సిటీలో ఉండేది. అక్కడ నుంచి ఎప్పుడైతే ఇక్కడికి షిఫ్ట్ అయిందో, ఈ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ మొత్తం వియెంటియన్లోనే అన్ని లావోస్ సంబంధించిన, బుద్ధిస్ట్ సంబంధించిన అన్ని రకరకాల విగ్రహాలు అండ్ రకరకాల గుళ్ళు, గోపురాలు ఇవన్నీ కట్టడం జరిగింది. సో బౌద్ధ మతాన్ని ఇక్కడ వీళ్ళు విస్తరించడం జరిగింది. సో ఆ విస్తరించడం ప్రాసెస్లో ఇక్కడ ఇంత పెద్ద దీంట్లో ఈ పర్టికులర్ స్తూపం ఎక్కడైతుందో ఇక్కడే చాలా పెద్ద టెంపుల్, దీంతో పాటు ఇంకొక చిన్న 30 స్తూపాలు అనేది ఇక్కడ కట్టడం జరిగింది. ఈ స్తూపం చుట్టూరా మనం ప్రదక్షిణ చేసుకోవడానికి ఉంది. ఇక్కడ కూడా ఒక మనకి డ్రాగన్ లాగా ఉంది. సో దాంట్లో నీళ్లు పోస్తే, ఇక్కడ నుంచి నీళ్లు పోస్తే అక్కడ డైరెక్ట్గా ఆ విగ్రహం మీద పడేలాగా వీళ్ళు చేస్తున్నారు. సో అభిషేకంకి డైరెక్ట్గా పోయొచ్చు. ప్లస్ ఇలా ఈ పర్టికులర్ డ్రాగన్కి విశిష్టత ఏంటనేది నాకు తెలీదు. కాకపోతే డ్రాగన్ ఆకారంలో ఉన్న దాని తోకలో నీళ్లు పోస్తే ఆ తోకలోంచి నీళ్ళన్నీ జారుకుంటూ వెళ్ళి తలలోంచి అక్కడ విగ్రహం పైన నీళ్లు పడేలాగా అనేది చేస్తున్నారు. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ గుడి ఆవరణలో మ్యాంగో అమ్ముతున్నారు. ఫుల్ మ్యాంగో, దాదాపు 2 మ్యాంగోస్ కలిసినంత ఉంది. ఇదంతా 10,000 రూపాయలు. 10,000 కిప్స్ అంటే మన లెక్క ప్రకారం 40 రూపాయలు. 40 రూపాయలకి ఇన్ని ఇచ్చారు, ఎన్ని మ్యాంగో పీసెస్ ఇచ్చారు. కొంచెం తీయగా, కొంచెం పుల్ల ఉంది. మన కోత మామిడికాయ ఎలా ఉంది, రెగ్యులర్ మామిడికాయ ఎలా లేదు. కానీ కాకపోతే మనకి ఫ్రూట్స్ అనేది వెజిటేరియన్ ఆప్షన్ కాబట్టి తీసుకున్నాం. ఇక్కడ డ్రైవర్ లెక్స్ మనతోని లావ మార్కెట్కి వెళ్దామా సార్ అన్నాడు. సో లావ మార్కెట్లో ఏముంటుంది అని అడిగాను. అంటే ఎందుకంటే ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఏమైనా షాపింగ్ ఉంటుందేమో అని అడిగితే, లేదు వెజిటేబుల్స్, మీట్, ఫిష్ అన్నాడు. వెజిటేబుల్స్ ఇప్పుడు నేను కొనుక్కొని చేసేది ఏం లేదు, హోటల్లో ఉంటున్నా, వండుకోవడానికి అవకాశం లేదు. మీట్ అండ్ ఫిష్ నేను చూడటానికే ఇష్టపడను. అలాంటిది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? సో నేను మీకు చూపించలేను. ఒక వెజిటేరియన్ వరల్డ్ ట్రావెలర్గా, ఒక శాకాహార ప్రపంచ యాత్రికుడిగా నా వైపు నేను ఎప్పుడైనా ఏది చూపించినా సరే మీట్కి సంబంధించినవి కానీ లేకపోతే నాన్ వెజ్కి సంబంధించినవి కానీ నేను ఎప్పుడు చూపించను. నా దాంట్లో అయితే ఉండవు, ఎందుకంటే నేను చూడడానికి కూడా ఇష్టపడను, నేను చూపించను. సో మీరు ఒకవేళ వెజిటేరియన్స్ కాకపోయేటైతే, మీకు నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రమే చూడాలనుకుంటే మీరు తొందరగా ఇప్పటికిప్పుడే ఇమీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా దగ్గర నాన్ వెజిటేరియన్ ఫుడ్కి సంబంధించిన విషయాలు కానీ నాన్ వెజిటేరియన్ విషయాలు కానీ నా ఛానల్లో ఉండవు. అది మీకు ఒక క్లారిటీ ఇద్దామని ఈ పర్టికులర్ వీడియో బయట అనేది చేస్తున్నా. సో నిన్న ఎక్కడైతే లిటిల్ ఇండియా రెస్టారెంట్లో భోజనం చేశానో అదే రెస్టారెంట్కి వచ్చి ఈరోజు కూడా మళ్ళీ భోజనం చేయడం జరిగింది. సో దాని తర్వాత ఈరోజు యాక్చువల్లీ ఇప్పుడు నేను రివర్ సైడ్ వెళ్దాం అనుకున్నా, కానీ ఇక్కడ చూసుకుంటే ఈరోజు వీళ్ళది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో లాస్ట్ డే అనమాట. సో ఇక్కడ మొత్తం అంతా అక్కడ పిల్లలు ఆడుతున్నారు, అటువైపు చూసుకుంటే వాటర్ కొడుతున్నారు. సో కంటిన్యూస్గా ఇక్కడ వాటర్ కొట్టడాలు ప్లస్ ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. సో నైట్ అవుతున్న కొద్దీ వీళ్ళ పిచ్చికి ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోయి ఇంకా క్రేజీగా తయారవుతారంట. సో అలా ఆ క్రేజీనెస్ అనేది మనం తట్టుకోవడం వేస్ట్. సో అందుకోసమే, కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, సో మనం నాన్ థాయ్ వాళ్ళ కానీ లేకపోతే నాన్ లావోస్, నాన్ లోకల్ పీపుల్ లాగా కనిపిస్తే మాత్రం వీళ్ళు మన పైన నీళ్లు కొట్టట్లేదు. ఆ ఒక్క విషయంలో వీళ్ళు మరీ అంత క్రేజీగా లేరు. కాకపోతే ఇక్కడ చాలామంది తాగుతూ ఉంటారు, బియర్లో అవన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి సో మనకి ఈ టైంలో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఇప్పుడే చెప్పాను నాన్ లోకల్స్ పైన వీళ్ళు క్రేజీగా చేయట్లేదు, ఇప్పుడే నీళ్ళు కొట్టేసి వెళ్ళారు. సరిపోయారు ఇద్దరును. ఇట్స్ ఓకే, సరే తరలే. సో వాళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఇది చేస్తున్నారు. ఎనీవేస్, సో ఇక్కడ నుంచి నేను రేపు కంబోడియాకి వెళ్తున్నా, ఫోనమ్ పెన్, కంబోడియా క్యాపిటల్. సో అక్కడ కంబోడియాలో 3 days ఉండబోతున్నా. అక్కడ కంబోడియా అనగానే మనకి అక్కడ లార్జెస్ట్ హిందూ దేవాలయం ఉందని చెప్పేసి అని అంటున్నారు. అది ఇప్పటికీ హిందూ దేవాలయంగానే ఉందా లేదా అనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాము. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో మనం శ్రీలంకలో ఉన్నప్పుడు శ్రీలంక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూసాము, ఇక్కడ లావోస్లో లావోస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూసాము. ఇక్కడ 3 days సెలబ్రేట్ చేస్తున్నారు, శ్రీలంకలో 2 days చేశారు. మన తెలుగుదేమో మనం 1 day చేసుకుంటాము. సో అలా మల్టిపుల్ కంట్రీస్లో మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూసుకోవడానికి మనకి అవకాశం దొరికింది. ఇక్కడ నుంచి కంబోడియాకి వెళ్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ నౌ, అండ్ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ Laos. Bye.